శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ బుధవారం, ఏప్రిల్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన కాలం అనే చెప్పాలి. గురువు గారి యొక్క ద్వితీయ స్థాన సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంది. కేతు సంచారం బాగుంది, చంద్ర సంచారం బాగుంది, శుక్ర సంచారం బాగుంది. కళలలో రాణిస్తారు, కళాకారులకి చాలా బాగుంటుంది. కళా పోషకులు చక్కగా పోషిస్తారు, కళారాధకులు ఆరాధిస్తారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. మీ ఉద్యోగ జీవితంలో మీ యొక్క నైపుణ్యాన్ని మీ పై అధికారులు ప్రశంసిస్తారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం సంప్రాప్తం అవుతుంది. పెద్దలని, గురువులని సేవించి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీ మాటకి చాలా పలుకుబడి పెరుగుతుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. విదేశీయానాలు చేయాలి అనుకునేటటువంటి వారు విదేశీయానాలకు వెళ్ళిపోతారు. ఏదైనా విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటిని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కూడా పెట్టుకోండి, భద్రపరుచుకోండి. మీకు అనేక విధాల లాభాలు ఉన్నాయి. సంతానం వల్ల కూడా మీకు కాస్త సంతృప్తి కనిపిస్తోంది. వివాహ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి భార్యాభర్తలు ఇద్దరు కూడాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే దుర్గ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు ఎన్నో విధాలుగా బాగుంటుంది అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. జీవిత ఆశయం నెరవేరే ఉంటుంది. పాటికి నెరవేరకపోతే ఇంకా కృషి చెయ్యండి, తప్పనిసరిగా నెరవేరుతుంది. చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశికి ఎంత చెప్పినా తక్కువే. అంత అదృష్టవంతమైన కాలం కనిపిస్తోంది. అనేక విధాల అదృష్టం. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, లాభాలు బాగున్నాయి, సంతానం బాగుంది, కుటుంబం బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, విదేశీయానాల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, మాట తీరు బాగుంది, సంపదల ప్రకారంగా బాగుంది, మంచి వృద్ధిలోకి వచ్చేటటువంటి సమయం అని చెప్తూ ఉన్నాను, అది బాగుంది. క్రమశిక్షణ బాగుంది, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, రాజకీయ నాయకులకి బాగుంది. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీరికి సంతోషమైన కాలం ఉన్నది. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి, సరిపోతుంది. సంతోషంగా మీరు ఉన్నప్పుడు జీవితాశయాలు గుర్తొస్తాయి. మనకి తీరనివి ఏమన్నా ఉండిపోయాయా, ఇంకా మనం సాధించవలసినవి ఏమన్నా ఉండిపోయాయా అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచించండి. మీకు ఈసరికే మీ మనోభావాలన్నీ కూడా చక్కగా సంతృప్తికరంగా ఉన్నట్టయితే నాకు అన్ని విధాల జీవితం బాగుంది అని ఒక్క ముక్కతో సరిపెట్టేసుకుంటారు. లేదు, నాకు ఇంకా బలానా విధంగా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ విషయంలో కృషి చేయండి, అయిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి పరీక్షల కాలం చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అనేక విధాల వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో రవి గారు ఇద్దరే బాగున్నారు. మరి వీరిద్దరే బాగున్న కారణం చేత మిగతా 7 గ్రహాల అననుకూలతని మీరు ఏ విధంగా పోగొట్టుకోగలుగుతారు అని చెప్పి అనుకోవచ్చు. మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు రాశిలోకి రాబోతున్నారు. ఇంకొక 20 రోజుల కాలంలో వచ్చేస్తున్నారు. అంటే దాదాపుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గురుబలాన్ని పెంచుకోండి. గురువు ఎలాగో వచ్చేస్తున్నారు రాశిలోకి, మంచి ఫలితాలు మొదలైపోతూ ఉంటాయి. బ్రైట్ ఫ్యూచర్ అంటాం కదా, అలాగా మంచి బ్రైట్ ఫ్యూచర్లోకి వెళ్తారు. అనేక విధాల బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఒక్క శుక్రగ్రహం బాగున్నంత మాత్రాన ఉద్యోగ జీవితం పూర్తిగా బాగుంటుందని చెప్పడానికి రాదు. కళాకారులకి బాగుంటుంది, కాకపోతే శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ
ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి కాస్త మానసికంగా సంతృప్తి కలుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి. లేదా వీటన్నిటినీ ఈ నవధాన్యాలని కూడా రాత్రిపూట చక్కగా నీటిలో నానబెట్టేసి ఉదయం శుభ్రంగా వాటిని కడిగేసి మీ స్నానానంతరము ఒక గోవుకి ఈ నానబెట్టినటువంటి ఈ నవధాన్యాలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా 41 రోజు చేయాలి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. వీరికి వివాహ జీవితం బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది. కుటుంబ రీత్యా కొంచెం ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి పెరగడానికి అవకాశం ఉంది. స్నేహితులు బాగా దగ్గర అవుతారు. దగ్గర బంధువులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే బాగా ఆలోచిస్తారు. ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. గురువుల యొక్క, పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా దరిద్రం పోతుంది. కాబట్టి ఈ నవధాన్యాలు ఒక అరకిలో పరిమాణంలో తీసుకుని 9 రకాల ధాన్యాన్ని కూడా దానం ఇవ్వండి. చాలా వరకు మీకున్న కష్టాలు తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి అన్ని అంశాలు కూడా బాగున్నాయా అంటే మీకు సంతృప్తికరంగా ఉంటాయి. అందులో అభివృద్ధి ఉందా లేదా తర్వాత సంగతి. ముందర మీకు సంతృప్తిని ఇస్తాయి. ఈ విషయం ఇంతవరకు వచ్చింది, బాగుంది, రేపు ఇంకొంచెం బాగుంటుంది, ఓకే అని సంతృప్తి పడతారు మీరు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలతో కూడిన రోజు ఈ రోజు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఏదైనా నష్టద్రవ్యం లభించేటటువంటి సూచన కనిపిస్తోంది. ఏదైనా ధనము పోయినట్లయితే, అనవసరంగా వృధా అయిపోయినా, ధనము పోయినా అంతకంత ధనము ఏదో ఒక రూపంలో దొరకడం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యంగా విదేశీయానం చేసేటటువంటి వారికి, విదేశాలలో ఉన్నటువంటి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. గృహంలో కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. దుఃఖం కలగడానికి అవకాశం ఉంది. ఎవరితోనూ సహాయము అర్థించడం మీకు ఇష్టం ఉండదు. ఎవరితోనూ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మీ వ్యక్తిత్వమే మీకు చాలా గొప్ప రాజసాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఒకళ్ళ దగ్గర చేయి చాపలేరు. ఒకళ్ళ దగ్గర నాకు ఇది కష్టం అని చెప్పుకోలేరు. ఈ పరిస్థితులలో ఒత్తిడి వల్ల నలిగిపోతూ ఉంటారు. కాస్త మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ కష్టాన్ని తెలియజేయండి. మీ గురు సమానులు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క కష్టాన్ని తెలియజేయండి. అలాగే మీకు సద్గురువులు ఉన్నట్లయితే ఆశ్రమాలకు వెళ్ళి సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇది చాలా చాలా అవసరం. సద్గురు సేవ చాలా అద్భుతమైనది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల రీత్యా గాని అన్యోన్యత అయితే పెరుగుతోంది. పెరిగింది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడుకుంటే మళ్ళీ మొదటికే మోసం వచ్చే వ్యవహారం ఉంది. ఇబ్బందికరంగా ఉన్నటువంటి బంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల బాట ఏ విధంగా ఉంది అంటే అసలు మీరు ఏ విధమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, వీలైతే నవగ్రహ హోమం చేసుకోవడము చాలా చాలా మంచిది. ఈ పరీక్షలన్నిటి నుంచి బయటపడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది. దానితో పాటుగా కుజుని యొక్క స్థాన విశేషం చేత, లాభస్థానంలో ఉన్నారు వారు, లాభస్థాన విశేషం చేత అధికమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, సత్ఫలితాలు. వీరు అనుకోకుండా వచ్చేటటువంటి ఉపద్రవాలని ఎదుర్కోవడానికి తప్పనిసరిగా యోగా చేయాలి. ఆలయాలు దర్శనం చేసుకుంటారు. పిత్రార్జితం వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య
కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యం అంతా మీకు ఇప్పుడు అనుభవం రూపంలో మీ వెంటే వస్తూ ఉంటుంది. అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి శని, రాహు, బుధులు గాని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు మిమ్మల్ని. అలాగే శుక్రాచార్యుల వారు కూడా వ్యసనాల వైపుకి, ఆడంబరాల వైపుకి, ఎక్కువగా లగ్జరీ విలాసవంతమైన జీవితం వైపుకి మీ మనసు మొగ్గు చూపుతుంది. అలా మొగ్గు చూపిన మనస్సు రకరకాల పరిణామాలకి దారి తీయొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎవరితోటైనా సరే సంబంధ బాంధవ్యాలు చెడగొట్టే విధంగా ఉంటుంది. అది అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువర్గం అవ్వచ్చు, ఎవరైనా గాని రిలేషన్ చెడగొట్టేస్తుంది. కాబట్టి ఈ విషయాలలో అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. గురుబలం ఉంది కాబట్టి గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చదువుకున్నట్లయితే మీకు అనేక విధాలుగా మంచి జరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇమ్మీడియట్ గా మంచి జరుగుతుంది. ఏదైనా పని చెయ్యడం ఆలస్యం, గురువుగారి యొక్క ఆశీస్సులు దొరుకుతూ ఉంటాయి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెంటనే ఉంది. మీరు ఏమి చేసినా చేయకపోయినా పూర్వం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సత్ఫలితాలు వచ్చేస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా వృద్ధిలోకి వస్తారు. అనేక రకాలుగా వ్యక్తిగతంగా బాగుంది, వృత్తిగతంగా బాగుంది, మానసికమైన ఆలోచనల రూపంలో బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, బంధువర్గుల ఆదరణలు కానీ, ఇవి ఏవైనా సరే మీకు అనుకూలమైనటువంటి విజయావకాశాలను ఇస్తున్నాయి. అనుకూల ఫలితాలు, విజయావకాశాలు, అభివృద్ధి చాలా చాలా బాగున్న కారణం చేత తులారాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంది కాబట్టి అన్ని పనులు అయిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మంచి గురుబలం చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, మాట చెప్పడం వల్ల లాభాలు ఉంటాయి. సంతానం వల్ల కూడా ఇప్పటి వరకు మీరు ఏదైతే వేచి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నామో అవన్నీ కూడా సత్ఫలితాల రూపంలోకి వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మంత్ర సాధన విషయంలో దేవతా ఉపాసన తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ముఖ్య సూచన ఏమిటంటే దుర్గామ్మ వారి యొక్క నామాన్ని తీసుకున్నా, స్తోత్రాన్ని తీసుకున్నా, ఆ మంత్రరాజం మీరు చక్కగా సాధన చేస్తూ ఉంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతాయి అని చెప్పి తెలియజెప్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబం చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా మీరు ఇంకా ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తున్నాను. ఊహించని విధంగా లాభాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు, చాలా అద్భుతమైన అనుకూలతలు ఉన్నాయి. ఒక మెట్టు పైకెక్కుతారు ఉద్యోగంలో. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంది. అనేక విధాలుగా మీకు మీ స్థితిగతులు పెరుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత శోభాయమానంగా ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశికి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీకు మంచి కాలము ప్రారంభమైంది కాబట్టి సంతృప్తిగా ఉంటుంది. ఈ విషయంలో మీకు పూర్వం కన్నా చాలా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది. స్థలాలు, పొలాలు ఇత్యాదివన్నీ కూడా స్థిర చరాస్తుల అభివృద్ధికి చాలా చక్కగా పాటుపడతారు. కుటుంబ జీవితంలో కూడా చాలా అన్యోన్యత ఉంది, చాలా అభివృద్ధి ఉంది. సంఘంలో చాలా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. ఉద్యోగ జీవితంలో కాస్త రిలీఫ్ వస్తుంది. పితృవర్గ రీత్యా ఒకంత ధైర్యం ప్రకాశిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. విదేశీ యానాలకు అనుకూలంగా ఉంది. ఇదంతా కూడా మీకు శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తుంది. అయితే అతి త్వరలోనే మారబోయేటటువంటి గురుగ్రహ సంచారం వల్ల అధికమైనటువంటి సత్ఫలితాలే ఉన్నాయి కాబట్టి జీవితం సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా మీకు అదృష్టం వెంట ఉండి అనేక రకాల పనులు అయిపోతాయి. అతి కొద్ది కాలం వేచి ఉండండి. మీ కృషిని మీరు చేస్తూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ ఇంటి ఎలవేల్పుని పూజించండి. చాలా మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. మీ సాధనలో మీకు తెలియని ఎన్నో అవరోధాలని మీరు అవలీలగా అధిగమించేశారు. దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయా అనేటట్టుగా మీకు ఇప్పుడు పరిస్థితులు ఉంటున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. చక్కగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంతాన రీత్యా చాలా చాలా అభివృద్ధి కలిగేటటువంటి కాలము. దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది. దైవభక్తి చాలా పెరుగుతోంది. అలాగే అనేక విధాలుగా మీరు వృద్ధిలోకి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. వివాహ జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు వస్తున్నప్పటికీ మీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అందులో సక్సెస్ సాధిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం కాబట్టి సన్మాన సత్కారాలు అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉద్యోగరీత్యా కాస్త సంతృప్తిగా ఉంటారు. ధనము రాబడి విషయంలో కూడా అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. శివారాధన చేయండి. మీకు ఇంకా ఇంకా మీ జీవితాశయం నెరవేరుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన కాలము కనిపిస్తూ ఉన్నది. వీరికి మృష్టాన్న భోజనాలు చేసేటటువంటి పరిస్థితి, విందు వినోద కాలక్షేపాలలో ఉండేటటువంటి సమయం వెచ్చించేటటువంటి పరిస్థితి, అలాగే కళాకారులు కుంభరాశిలో ఉన్న వారికి చాలా చాలా ప్రశాంత జీవితం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణాలు దొరుకుతాయి. ఆరోగ్యం ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం శుభ్రంగా తగ్గిపోతుంది. అలాగే రుణాలు బాగా వసూలు అయ్యేటటువంటి పరిస్థితి. కొత్త రుణాలు కావాలంటే కొత్త రుణాలు దొరికేటటువంటి పరిస్థితి. మిత్రువులు చాలా చాలా సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి. కుటుంబ రీత్యా మీ మాటకి బాగా పొటెన్షియాలిటీ పెరుగుతుంది. అభివృద్ధిలో ఉంటుంది మీ కుటుంబం అని చెప్పి తెలియజెప్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా దగ్గరగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల మీ మనశ్శాంతి పెరుగుతుంది. ఇది ఎన్నో విధాలుగా మీకు కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలు పెడుతూనే ఉన్న ఈ గ్రహస్థితులన్నీ కూడా వీరు ప్రతిరోజు భగవద్ధ్యానం చేసుకోవాలి. అలాగే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవడం చాలా చాలా మంచిది. కుటుంబ రీత్యా బాగుంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే ఆరోగ్య రీత్యా బాగుంటుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా తొలగిపోతాయి. ఏదైనా మానసికమైనటువంటి వ్యధ ఏదైనా కలిగినా కూడా అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఇత్యాది అంశాలన్నీ కూడా బాగుండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే వీరికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఒక్కసారి ఈ శని గారికి తైలాభిషేకం చేయించుకోవాల్సిందిగా సూచన. శనిగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక యోగా చేయడం వల్ల ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉండాలి. అది మాతృవర్గ రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల యొక్క అనుబంధం రీత్యా కానీ, ఆప్యాయతల రీత్యా కానీ, ఇతరత్ర
స్నేహితులు గాని, బంధువులు గాని ఎవరితోనైనా సరే ఒక బంధం అనేది ఉంటుంది. అది స్నేహ బంధం అవ్వచ్చు, చుట్టరికం అవ్వచ్చు, అన్నదమ్ముల ప్రేమ అవ్వచ్చు, ఆప్యాయత అనురాగాలు కావచ్చు. ఏ రూపకంగా అయినా ఒక బంధం ఉంటుంది ఒక మనిషికి, ఒక మనిషికి మధ్య. అది చెడగొట్టడానికే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి శని, రాహువులు ఇద్దరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఒక్కసారి చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.